Hi students, myself Diyamazi, lecturer in mathematics, Sri Ravitecha Degree College, Allavaram, final BSc 6th semester numerical analysis elective paper. Today topic is interpolation 1 in unit 3 part 8. Let's start. Prove that mu delta equal to 1 by 2 into capital delta plus nabla. సో ఏమని ప్రూవ్ చేయమన్నాను మనకి మ్యూ డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ క్యాపిటల్ డెల్టా ప్లస్ నాబ్లా ప్రూవ్ చేయమన్నాను. ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. 1/2 ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లా ఈక్వల్ టు ఏమని తీసుకుంటాం 1/2. డెల్టా అంటే మనకి షిఫ్ట్ ఆపరేటర్కి ఫార్వర్డ్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి డెల్టా ఈక్వల్ టు E-1 కింద రాసుకోవచ్చు. అలాగే నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. సో నాబ్లాకి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషను అంటే బ్యాక్వర్డ్ ఆపరేటర్కి షిఫ్ట్ ఆపరేటర్కి అలాగే ఫార్వర్డ్ ఆపరేటర్కి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషను అవి తీసుకుంటాం. సో ఈక్వల్ టు 1/2 అంటే డెల్టా అంటే ఏం రాసుకోవచ్చు డెల్టా ఈక్వల్ టు E-1. సో డెల్టా 1/2 ఇంటూ E-1 ప్లస్ నాబ్లా అంటే 1 మైనస్ ఈ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. సో ఏమవుతుంది మనకి పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంకేం మిగులుతుంది ఇక్కడ ఈ మిగులుతుంది ఇక్కడ మైనస్ ఈ ఇన్వర్స్. సో 1/2 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ ఇది మనకి ఆర్హెచ్ఎస్ వాల్యూ వచ్చింది. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏం ప్రూవ్ చేయాలి మ్యూ డెల్టా కూడా సేమ్ ఇదే వాల్యూ వస్తుందని ప్రూవ్ చేస్తే మనకి మ్యూ డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ క్యాపిటల్ డెల్టా ప్లస్ నాబ్లా అనేది వస్తుంది. సో ఎల్హెచ్ఎస్ కూడా సేమ్ వాల్యూ వస్తుందని ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఏం తీసుకుంటాం మ్యూ డెల్టా ఈక్వల్ టు e⁻1 మ్యూ వాల్యూ. ఇది మ్యూ వాల్యూ ఏంటి మనకి మ్యూ వాల్యూ ఏం తీసుకున్నాం e⁻1/2 ప్లస్ e⁻1/2 డివైడెడ్ బై 2 డెల్టా వాల్యూ డెల్టా ఈక్వల్ టు e⁻1/2 మైనస్ e⁻1/2. సో ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి మ్యూ డెల్టా. సో మ్యూ వాల్యూ ఎంత మనకి ఈక్వల్ టు మ్యూ అంటే e⁻1/2 ప్లస్ e⁻1/2 డివైడెడ్ బై 2 ఇంటూ సో డెల్టా అంటే e⁻1/2 మైనస్ e⁻1/2 కదా. సో చూడండి ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఈ టర్మ్తో e⁻1/2ని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ టర్మ్తో e⁻1/2ని మల్టిప్లై చేయాలి. సో ఈక్వల్ టు e⁻1/2 ప్లస్ e⁻1/2 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ e⁻1/2 మైనస్ నెక్స్ట్ ఈ టర్మ్తో మళ్ళీ మైనస్ e⁻1/2ని మల్టిప్లై చేయాలనుకున్నాం కదా. సో మైనస్ e⁻1/2 ప్లస్ e⁻1/2 డివైడెడ్ బై 2 ఇంటూ e⁻1/2. సో ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి మల్టిప్లై చేస్తే e⁻1/2 ఇంటూ e⁻1/2 ప్లస్ e⁻1/2 ఇంటూ 1/2 హోల్ డివైడెడ్ బై 2 మైనస్ నెక్స్ట్ -1/2తో మల్టిప్లై చేద్దాం. e⁻1/2 మైనస్ e⁻1/2 ప్లస్ e⁻1/2 ఇంటూ e⁻1/2 హోల్ డివైడెడ్ బై 2. సేమ్ అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ e⁻1/2 అలాగే e⁻1/2 క్యాన్సిల్ అయిపోతుంది. అక్కడ ఇలాగే e⁻1/2 e⁻1/2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి మనకి e⁻2/2 డివైడెడ్ బై 2 మైనస్ e⁻2/2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోతే ఈ అవునా ఈక్వల్ టు e/2 మైనస్ ఇది కూడా 2 క్యాన్సిల్ అయిపోతే ఈ ఇన్వర్స్ డివైడెడ్ బై 2. సో ఏం కామన్ తీయచ్చు 1/2ని కామన్ తీస్తే ఈ మైనస్ ఈ ఇన్వర్స్. సో మనకి ఎల్హెచ్ఎస్ 1/2 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. అలాగే ఆర్హెచ్ఎస్ కూడా 1/2 ఇంటూ ఈ మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమొచ్చింది ఎల్హెచ్ఎస్ ఏంటి మనకి మ్యూ ఇంటూ డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా ప్లస్ నాబ్లా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ప్రూవ్ దట్ డెల్టా ఈక్వల్ టు క్యాపిటల్ డెల్టా ఈక్వల్ టు 1/2 ఇంటూ స్మాల్ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. సో ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకి క్యాపిటల్ డెల్టా వాల్యూ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 అనేది ప్రూవ్ చేయమన్నారు. సో ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్ ఏమొస్తుంది ఆర్హెచ్ఎస్ ఏముంది మనకి ఇక్కడ 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4.
సో ఈ మొత్తం ఈక్వేషన్ నుంచి మనం 1/2 కామన్ తీద్దాం. సో ఇక్కడ 1/2 లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. సో 1/2 కామన్ తీస్తే 1/2 ఇంటూ డెల్టా స్క్వేర్ ప్లస్ 2 డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్. సో ఏమవుతుంది, ఈ 2 టర్మ్స్లోంచి మనం డెల్టాను కామన్ తీయచ్చు. 1/2 ఇంటూ డెల్టాను కామన్ తీస్తే ఇక్కడ ఒక డెల్టాను కామన్ తీస్తే ఇంకేముంటుందో ఒక డెల్టా ఉంటుంది. సో డెల్టా ప్లస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4. సో నెక్స్ట్ చూడండి ఏమొచ్చింది మనకి, 1/డెల్టా ఈక్వల్ టు 1/డెల్టా. సో డెల్టా ప్లస్ 2 ఇంటూ ఎలా రాసుకోవచ్చు, దీన్ని ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ డెల్టా స్క్వేర్ బై 4 వస్తుంది. సో అది తీసుకుంటాం ఈక్వల్ టు 1/2 ఇంటూ డెల్టా ఆఫ్ డెల్టా ప్లస్ 2 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు, √4ని 2 కింద రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ వస్తుంది 1/2. డెల్టా వాల్యూ ఎంత మనకి, డెల్టా అంటే ఏం తీసుకున్నాం, డెల్టా ఈక్వల్ టు e⁻1/2 మైనస్ e⁻1/2. సో అది వేసుకున్నాం ఇంటూ ఇక్కడ మనకి ఆఫ్ డెల్టా వాల్యూ అంటే e⁻1/2 మైనస్ e⁻1/2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ డెల్టా స్క్వేర్ ప్లస్లో కూడా సేమ్ మన e⁻1/2 మైనస్ e⁻1/2 హోల్ స్క్వేర్ని రాసుకుంటాం. సో ఇక్కడ మనకి 1/2 ఇంటూ e⁻1/2 1/2 ఇంటూ e⁻1/2 మైనస్ e⁻1/2 ఆఫ్ ఇక్కడ ఏమొస్తుంది మనకి e⁻1/2 మైనస్ e⁻1/2 ఉంది. ప్లస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, మొత్తం ఈక్వేషన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏబి అంటే ఏ అంటే ఎంత, e⁻1/2, బి అంటే e⁻1/2 అంటే 4ab వస్తుంది కదా. e⁻1/2 ఇంటూ e⁻1/2 రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, సో దీని అంతటిని ఎలా రాసుకోవచ్చు, a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఫామ్లో ఉంది ఇది. సో దీన్ని ఏం రాసుకుంటున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ e⁻1/2 ప్లస్ e⁻1/2 హోల్ స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమొస్తుంది మనకి 1/2 ఇంటూ e⁻1/2 మైనస్ e⁻1/2. సో దీన్ని మనం ఈ 2 టర్మ్స్ని తీసుకుంటే ఏమొస్తుంది, e⁻1/2 మైనస్ e⁻1/2 ప్లస్ e⁻1/2 ప్లస్ e⁻1/2. సో మైనస్ వాల్యూ పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే e⁻1/2 అలాగే e⁻1/2 క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం మిగులుతాయి మనకి, 1/2 ఇంటూ e⁻1/2 మైనస్ e⁻1/2 ఇంటూ ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి అవునా, 2 e⁻1/2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, క్యాన్సిల్ అయిపోయి e⁻1/2 ఇంటూ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకేం మిగులుతుంది, e⁻1/2 మైనస్ e⁻1/2 ఇంటూ e⁻1/2 అవునా. సో దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, e⁻1/2 ఇంటూ e⁻1/2 మైనస్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి e⁻1/2 మైనస్ e⁻1/2. సో e⁻1/2 మైనస్ ఈ రెండింటిని దీన్ని ఎలా రాసుకోవచ్చు, e⁻2/2 మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 1 మిగులుతుంది. అంటే e-1 అంటే మనకి డెల్టా. సో మనం ఏమొచ్చింది, ఎల్హెచ్ఎస్ వచ్చింది. మనం ఏం తీసుకున్నాం, ఆర్హెచ్ఎస్ తీసుకుంటే మనకి ఎల్హెచ్ఎస్ వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఏంటి మనకి 1/2 డెల్టా స్క్వేర్ ప్లస్ డెల్టా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ డెల్టా స్క్వేర్ డివైడెడ్ బై 4 తీసుకుంటే ఏమొచ్చింది మనకి, డెల్టా వచ్చింది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ డెల్టా ఇంటూ నాబ్లా ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా ఈక్వల్ టు స్మాల్ డెల్టా స్క్వేర్ అనేది ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం తీసుకుంటాం, డెల్టా ఇంటూ నాబ్లా అని తీసుకుంటాం. సో డెల్టాకి రిలేషన్ ఏంటి, డెల్టా ఈక్వల్ టు e-1, అలాగే నాబ్లాకి రిలేషన్ ఏంటి, 1 మైనస్ ఈ ఇన్వర్స్ అవునా. సో తీసుకుని e-1 ఇంటూ 1 మైనస్ ఈ ఇన్వర్స్, ఇది డెల్టా రిలేషను, ఇది నాబ్లా రిలేషన్, ఇది రాసుకుంటాం. సో మనకి మల్టిప్లై చేస్తే ఈ ఇంటూ 1 అంటే ఈ మైనస్ నెక్స్ట్ ఈ ఇంటూ ఈ ఇన్వర్స్ ఏమొస్తుంది మనకి, ఈ ఇన్వర్స్ మైనస్
1 ఇంటూ 1 అంటే మైనస్ 1 ఇంటూ 1 అంటే -1. నెక్స్ట్ -1 ఇంటూ మైనస్ ఈ ఇన్వర్స్ అంటే ప్లస్ ఈ ఇన్వర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఇన్వర్స్ వాల్యూ 1, అలాగే నెక్స్ట్ ఈ -1 ఏమవుతుంది ఇక్కడ -2 అవుతుంది. సో ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ -2 నెక్స్ట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, e⁻1/2 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఈ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ e⁻1/2 హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాం. దీన్ని కూడా 2 క్యాన్సిల్ అయిపోతే మనకి పై వాల్యూ వస్తుంది. అలాగే దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు, e⁻2 ఇంటూ e⁻2/2 ఇంటూ e⁻−2/2. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి మనకి పై వాల్యూ 2 వస్తుంది. ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, a² ప్లస్ b² -2ab ఫార్ములా ఉంది కదా. సో దీన్ని a - b హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాం. అంటే ఈక్వల్ టు e⁻−1/2 మైనస్ e⁻−1/2 హోల్ స్క్వేర్, e⁻1/2 మైనస్ e⁻1/2 హోల్ స్క్వేర్. అంటే ఇది దేనికి రిలేషన్, మనకి డెల్టాకి రిలేషన్ కదా. సో ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది మనకి డెల్టా స్క్వేర్. సో అలాగే నెక్స్ట్ ఏం ప్రూవ్ చేస్తాం మనం, డెల్టా మైనస్ నాబ్లా. డెల్టాకి రిలేషన్ ఏంటి, ఈ -1, నాబ్లాకి రిలేషన్ 1 మైనస్ ఇన్వర్స్ ఈక్వల్ టు డెల్టా ప్లేస్లో ఈక్వల్ టు డెల్టా ప్లేస్లో ఈ -1 మైనస్ నాబ్లా ప్లేస్లో 1 మైనస్ ఈ ఇన్వర్స్ని రాసుకుంటాం. సో మల్టీప్లస్ ఈ -1 ఇక్కడ -1తో మల్టిప్లై చేస్తే -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ ఇన్వర్స్. సేమ్ వస్తుంది మనకి ఈక్వల్ టు ఈ ప్లస్ ఈ ఇన్వర్స్ -1 అంటే -2. సేమ్ యాజ్ అబవ్ ప్రాసెస్ ఎలా రాసుకున్నామో అదే ప్రాసెస్లో దీన్ని కూడా తీసుకుంటాం. అంటే ఈక్వల్ టు e⁻1/2 హోల్ స్క్వేర్ ప్లస్ e⁻−1/2 హోల్ స్క్వేర్ మైనస్ e⁻1/2 ఇంటూ e⁻−1/2. సో దీని అంతటిని ఎలా రాసుకోవచ్చు, a² ప్లస్ b² -2ab ఫార్ములా ఉంది కదా. అంటే a - b హోల్ స్క్వేర్ని రాసుకున్నాం. అంటే ఏమొస్తుంది డెల్టా స్క్వేర్. సో మనకి ఇది ఫైండ్ అవుట్ చేసినా మనకి డెల్టా స్క్వేర్ అని వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసినా మనకి డెల్టా స్క్వేర్ వచ్చింది. ఏం రాసుకోవచ్చు, దేర్ఫోర్ డెల్టా ఇంటూ నాబ్లా ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ వచ్చింది. అలాగే డెల్టా మైనస్ నాబ్లా కూడా డెల్టా స్క్వేర్ వచ్చింది. దేర్ఫోర్ డెల్టా ఇంటూ నాబ్లా ఈక్వల్ టు డెల్టా మైనస్ నాబ్లా ఈక్వల్ టు ఈ రెండిట్ల వాల్యూ ఎంత వచ్చింది మనకి డెల్టా, ఈ రెండిట్ల వాల్యూ ఎంత వచ్చింది మనకి డెల్టా స్క్వేర్ వచ్చింది కదా. సో ఈక్వల్ టు డెల్టా స్క్వేర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ mu delta equal to 1/2 into capital delta into inverse plus 1/2 into capital delta. సో ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకి, mu delta equal to 1/2 into capital delta inverse plus 1/2 into capital delta అని ప్రూవ్ చేయమన్నారు. సో RHS తీసుకున్నాం. RHS ఏముంది మనకి 1/2 into capital delta into inverse plus 1/2 into capital delta. సో మనకి 2 టైమ్స్లోంచి ఏం కావాలి 1/2 డెల్టాని కామన్ తీయచ్చు అవునా. ఇందులో 1/2 డెల్టా ఉంది, ఇందులో ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి ఈ ఇన్వర్స్ ప్లస్ 1 అవునా. సో ఈక్వల్ టు 1/2 డెల్టా అంటే ఈ -1 ఇంటూ ఈ ఇన్వర్స్ ప్లస్ 1. సో దీన్ని మల్టిప్లై చేస్తే 1/2 ఈక్వల్ టు 1/2 ఆఫ్ మల్టిప్లై చేస్తే ఈ ఇన్వర్స్ మైనస్ 1 ఇంటూ -1 ఇంటూ ఇన్వర్స్ అంటే మైనస్ ఈ ఇన్వర్స్. నెక్స్ట్ ఈ ఇంటూ 1 అంటే ప్లస్ ఈ. నెక్స్ట్ -1 ఇంటూ 1 అంటే -1. సేమ్ వస్తుంది ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ ఇన్వర్స్ వాల్యూ ఎంత 1 మైనస్ ఈ ఇన్వర్స్ ప్లస్ ఈ -1. పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది ఆఫ్ 1/2 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ మిగులుతుంది. అలాగే LHS తీసుకుందాం మ్యూ డెల్టా. ఆల్రెడీ మనం ప్రీవియస్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రాబ్లంలో ఇదే ఫైండ్ అవుట్ చేసాం. దీని వాల్యూ కూడా మనకి 1/2 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ వస్తుంది. అది ఒకసారి చూడండి. మ్యూకి రిలేషన్ ఏంటి మనకి, మ్యూ ఈక్వల్ టు e⁻1/2 ప్లస్ e⁻−1/2 హోల్ డివైడెడ్ బై 2. అలాగే డెల్టాకి రిలేషన్ ఏంటి e⁻1/2 మైనస్ e⁻1/2. సో అవి రెండు తీసుకుంటాం మ్యూ అలాగే డెల్టా. సో మ్యూ డెల్టా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మల్టిప్లై ఏంటి ఈ టర్మ్తో ఈ ఇన్వర్స్ 1/2ని అలాగే ఈ టర్మ్తో ఈ ఇన్వర్స్ -1/2ని మల్టిప్లై చేస్తాం. అంటే
ఈక్వల్ టు e to the power of 1/2 plus e to the power of minus 1/2 whole divided by 2 into e to the power of 1/2 minus e to the power of 1/2 plus e to the power of minus 1/2 divided by 2 into e to the power of minus 1/2. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది e to the power of 1/2 plus e to the power of 2/2 plus e to the power of 1/2 into minus e to the power of 1/2 whole divided by 2 minus e to the power of 1/2 into e to the power of minus 1/2 plus e to the power of minus 2/2 divided by 2. ఇక్కడ చూడండి ఏమొస్తుంది ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత ప్లస్ దీని వాల్యూ ఈ అవుతుంది, దీని వాల్యూ +1 డివైడెడ్ బై 2 మైనస్ దీని వాల్యూ 1 ప్లస్ e to the power of minus 2/2 2. ఇక్కడ చూడండి ఇక్కడ పాజిటివ్ 1/2 ఇక్కడ నెగిటివ్ 1/2 రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది ఇక్కడ ఈ మొత్తం ఎల్సిఎం చేస్తే 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలేదు మనకి ఈ మైనస్ ఈ ఇన్వర్స్ డివైడెడ్ బై 2. సో దీన్ని ఏం కామన్ తీయచ్చు 1/2 కామన్ తీస్తే ఈ మైనస్ ఈ ఇన్వర్స్. సో మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అదే వచ్చింది, ఎల్హెచ్ఎస్ కూడా అదే వచ్చింది, అంటే 1/2 ఈ మైనస్ ఈ ఇన్వర్స్ వచ్చింది. దేర్ఫోర్ మ్యూ డెల్టా ఈక్వల్ టు 1/2 క్యాపిటల్ డెల్టా ఇంటూ ఈ ఇన్వర్స్ ప్లస్ 1/2 క్యాపిటల్ డెల్టా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ డెల్టా పవర్ 4/2 ఫ్రమ్ ద డేటా వాల్యూస్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 4 అలాగే వై వాల్యూస్ 1 2 9 28 అలాగే 65. సో ఈ వాల్యూస్ ఇచ్చాడు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డెల్టా పవర్ 4/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో చూడండి అమ్మా, స్మాల్ డెల్టా పవర్ y4 వాల్యూని y2 వాల్యూ స్మాల్ డెల్టా పవర్ 4/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో గివెన్ డేటా తీసుకున్నాం, ఎక్స్ 0 1 2 3 4 వై వాల్యూస్ 1 2 9 28 65. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ డెల్టా పవర్ 4/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్మాల్ డెల్టా పవర్ 4/2 ఈక్వల్ టు మన రిలేషన్ రాసుకున్నాం కదా ఆల్రెడీ, డెల్టా ఈక్వల్ టు క్యాపిటల్ డెల్టా ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ minus 1/2. సో అది మాట ఆ రిలేషన్ తీసుకుంటే డెల్టా ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ minus 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4/2. సో ఏమొస్తుంది డెల్టా పవర్ 4, దీన్ని కూడా మల్టిప్లై చేస్తే ఈ పవర్ -1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ y2ని ఎలా రాసుకోవచ్చు, y2 ఈక్వల్ టు ఈ స్క్వేర్ y0 కింద రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ y0 అంటే ఏం తీసుకుంటాం మనం, y2 తీసుకుంటాం. సో దాని ప్లేస్లో ఏం రాసుకుంటాం, y2 ప్లేస్లో ఈ స్క్వేర్ y0. సో ఇక్కడ మనకి 2 క్యాన్సిల్ అయిపోయి ఈ టు ద పవర్ ఆఫ్ -2 ఉంటుంది, ఈక్వల్ టు డెల్టా పవర్ 4 ఈ టు ద పవర్ ఆఫ్ -2 ఇంటూ ఈ స్క్వేర్ y0. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ టు ద పవర్ ఆఫ్ -2 అలాగే ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఈక్వల్ టు డెల్టా పవర్ 4 y0. మనకి డెల్టాకి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి, డెల్టా ఈక్వల్ టు ఈ -1 అవునా. సో డెల్టా ఈక్వల్ టు ఈ -1 అదే తీసుకుంటా, డెల్టా పవర్ 4 y0 ఈక్వల్ టు ఈ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 y0. సో మనం బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ తీసుకుంటే 4c0 ఈ పవర్ 4 ప్లస్ 4c1 ఈ స్క్వేర్ ఈ క్యూబ్ ఇంటూ -1 ప్లస్ 4c2 ఈ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 4c3 ఈ -1 హోల్ క్యూబ్ ప్లస్ 4c4 ఈ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ y0. సో మనకి 4c0 వాల్యూ 1 కదా, ఈ టు ద పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ 4c1 వాల్యూ అంటే 4 ఈ క్యూబ్ ప్లస్ 4c2 వాల్యూ అంటే 6 ఈ స్క్వేర్ మైనస్ 4c3 వాల్యూ 4e ప్లస్ 4c4 వాల్యూ ఎంత మనకి 1 ఇంటూ y0. సో మల్టిప్లై చేస్తే ఈ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ y0 మైనస్ 4 ఈ క్యూబ్ y0 ప్లస్ 6 ఈ స్క్వేర్ y0 మైనస్ 4e y0 ప్లస్ y0 మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చి. నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది మనకి, ఈక్వల్ టు 4 ఈ పవర్ 4 అంటే 4 ఏమొస్తుంది మనకి, ఈ పవర్ 4 y0 అంటే మనకి ఏం తీసుకుంటాం అని చెప్పుకున్నాం, ఈ స్క్వేర్ y0 అంటే y2 అని చెప్పుకున్నానికి ఈ పవర్ 4 y0 అంటే y4 అలాగే ఈ క్యూబ్ y0 అంటే y3 ఈ స్క్వేర్ y0 అంటే y2 అలాగే ఈ y0 అంటే y1 ప్లస్ y0 ఈ వాల్యూస్ వస్తాయి.
అంటే y4 minus 4y3 plus 6y2 minus 4y1 plus y0. సో ఈ వాల్యూస్ తీసుకోండి. వాల్యూస్ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ y4 వాల్యూ 65. సో అక్కడ రాసుకున్నాం 65 minus 4 ఇంటూ y3 వాల్యూ ఎంత రాసుకున్నాం మనం ఇక్కడ ఏం తీసుకున్నాం y3 వాల్యూ 28. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ y2 వాల్యూ ఎంత తీసుకున్నాం మనం ఇక్కడ y2 వాల్యూ 9. నెక్స్ట్ చూడండి మైనస్ 4 ఇంటూ y1 వాల్యూ 2. నెక్స్ట్ y0 వాల్యూ 1. సో మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 65 428 సార్ 112 ప్లస్ 6 ఇంటూ 9 6 9 సార్ 54 మైనస్ 4 2 సార్ 8 ప్లస్ 1. సో ఈ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఈ పాజిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే 120, అలాగే నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేస్తే 120. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది 0. దేర్ఫోర్ స్మాల్ డెల్టా పవర్ 4 y2 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఈక్వేషన్లో. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు స్మాల్ డెల్టా పవర్ y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దాని వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ mu power 4 y2 ఫ్రమ్ ద డేటా x ఈక్వల్ టు x వాల్యూస్ ఏమొచ్చాడు 0 1 2 3 4, y వాల్యూస్ 1 2 9 28 65. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు y పవర్ 4 mu పవర్ 4 y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏమొస్తుంది మనకి mu పవర్ 4 గివెన్ డేటా ఏం తీసుకుంటాం x వాల్యూస్ 0 1 2 3 4, y వాల్యూస్ 1 2 9 28 65. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి mu పవర్ 4 y2. మ్యూకి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి mu ఈక్వల్ టు e పవర్ 1/2 ప్లస్ e పవర్ మైనస్ 1/2 డివైడెడ్ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ y2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు e టు ద పవర్ ఆఫ్ 1/2 ప్లస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 డివైడెడ్ బై 2 పవర్ 4 ఇంటూ y2 కింద రాసుకోవచ్చు కదా. సో 2 పవర్ 4 వాల్యూ ఎంత మనకి 16 అవునా, ఈక్వల్ టు 1/16 ఇంటూ సో ఏమొస్తుంది ఈ పవర్ 1/2 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఇదేంటి మనకి బైనోమియల్ థియరీ అంటే a ప్లస్ బీకి. సో a ప్లస్ బీకి బైనోమియల్ థియరీ ఏమొస్తుంది a ప్లస్ బీ హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఈక్వల్ టు 4c0 a టు ద పవర్ ఆఫ్ 4 b0 ప్లస్ 4c1 a స్క్వేర్ b పవర్ 1 ప్లస్ 4c2 a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4c3 a b క్యూబ్ ప్లస్ 4c4 a0 b పవర్ 4. అంటే ఎంతని మంచి ఫైండ్ అవుట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది a పవర్ 4 ప్లస్ 4 a క్యూబ్ b ప్లస్ 6 a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4 a b క్యూబ్ ప్లస్ b పవర్ 4. సో ఈ వాల్యూని తీసుకోండి. ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఏముంది e టు ద పవర్ ఆఫ్ 1/2, b ప్లేస్లో మైనస్ e టు ద పవర్ ఆఫ్ 1/2. స్టూడెంట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ 4c0 e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4c1 e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ క్యూబ్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 ప్లస్ 4c2 e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4c3 e to the power of 1/2 into e to the power of minus 1/2 whole cube plus 4c4 e to the power of minus 1/2 whole to the power of 4 into y2. ఇవి ఈక్వేషన్ మొత్తం రాసుకున్నాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది 16 ఇంటూ మనకి ఇక్కడ ఏమున్నది మనకి 4c0 వాల్యూ ఎంత మనకి 1, అలాగే 4c1 వాల్యూ 4, 4c2 వాల్యూ 6, 4c3 వాల్యూ 4, అలాగే 4c1 వాల్యూ 4. ఇక్కడ ఏముంది e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది అవునా. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం ఏం రాసుకున్నాం 4c0 వాల్యూ అని 1 అని రాసుకున్నాం కదా, ఈక్వల్ టు 1/16 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 4c1 వాల్యూ 4 e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ క్యూబ్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 4c2 వాల్యూ 6 ప్లస్ 6 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 e టు ద ప్లస్ 4c3 వాల్యూ ఎంత 4 e టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ e టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 హోల్ క్యూబ్
ప్లస్ 4c4 వాల్యూ 1 e to the power of minus 1/2 whole to the power of 4 ఇంటూ మనం దేంతో మల్టిప్లై చేస్తాం ఇంటూ y2 y2ని రాసుకుంటాం. సో ఇంటూ y2. సో ఇక్కడ చూడండి అమ్మ e to the power of 1/4 2 క్యాన్సిల్ అయిపోయి e to the power of 1/2 ఉంది, బయట హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కదా. సో 2 4 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి e to the power of 1/2 హోల్ స్క్వేర్, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేం మిగులుతుంది ఈక్వల్ టు 1/16 ఇంటూ ఇక్కడ ఈ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ e to the power of 3/2 ఇంటూ e to the power of minus 1/2 ప్లస్ ఇక్కడ ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఈ మిగులుతుంది, ఇక్కడ ఈ ఇన్వర్స్ ప్లస్ 6 ఇంటూ ఈ ఇన్వర్స్ ప్లస్ 4 ఇంటూ e to the power of 1/2 ఇంటూ మైనస్ ఈ to the power of minus 3/2 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి e to the power of minus 2/2 ఇంటూ y2. ఇక్కడ చూడండి ఈ ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అయిపోయే వాళ్ళు మనకి 6 ఒకటే మిగులుతుంది. చూడండి 1 ఈక్వల్ టు 1/16 ఇంటూ ఈ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ e to the power of ఎలా రాసుకోవచ్చు ఇంక 3/2 మైనస్ 1/2 కింద రాసుకోవచ్చు కదా, ప్లస్ 6 ఇంటూ ప్లస్ 4 ఇంటూ e to the power of 1/2 మైనస్ 3/2 ప్లస్ e to the power of minus 2/2 ఇంటూ y2. సో ఎలా వస్తుంది ఈక్వల్ టు 1/16 ఇంటూ ఈ స్క్వేర్. ఇక్కడ మనకి 3 మైనస్ 1 అంటే 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది ఈ మిగులుతుంది. సో ప్లస్ 4 ఇంటూ ఈ ప్లస్ 6 ఇంటూ ప్లస్ 6 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ కూడా మనకి మైనస్ 1 మిగులుతుంది, అంటే మైనస్ 2/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మైనస్ 1 మిగులుతుంది. ప్లస్ 4 ఇంటూ e to the power of minus 1/2 ప్లస్ e to the power of minus 2 ఇంటూ y2. సో y2తో మల్టిప్లై చేద్దాం. y2తో ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం ఈక్వల్ టు 1/16 ఇంటూ మల్టిప్లై చేస్తే ఈ స్క్వేర్ y2 ప్లస్ 4e y2 ప్లస్ 6y2 ప్లస్ 4e ఇన్వర్స్ y2 ప్లస్ ఈ స్క్వేర్ e to the power of minus 2 ఇంటూ y2. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఈ స్క్వేర్ y2 అంటే ఈ స్క్వేర్ f of x ఫార్ములా అంటే f of x ప్లస్ 2h. సో మనకి ఇక్కడ f of y2 వాల్యూ ఉంది, ఇక్కడ ఏమవుతుంది ఈ y పవర్ y4 అవుతుంది దీని వాల్యూ, దానికి ఈ y2 వాల్యూ y3 అవుతుంది, y3 అవుతుంది. అలాగే 6y2 ప్లస్ ఈ ఇన్వర్స్ y2 వాల్యూ ఏమవుతుందంటే మనకి f of x మైనస్ 2h, దీని వాల్యూ ఏమవుతుందంటే y1 అవుతుంది. నెక్స్ట్ e to the power of minus 2 ఇంటూ y2 వాల్యూ y0. సో ఈక్వల్ టు 1/16 ఇంటూ y4 ప్లస్ 4y3 ప్లస్ 6y2 ప్లస్ 4y1 ప్లస్ y0. సో ఈ వాల్యూస్ మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా ఈక్వేషన్లో, ఏం తీసుకున్నాం y4 వాల్యూ అంటే మనకి 65. సో అదే రాసుకున్నాం 1/16 ఇంటూ 65 ప్లస్ 4 ఇంటూ y3 వాల్యూ ఏం రాసుకున్నాం మనం y3 వాల్యూ 28. నెక్స్ట్ ఏం రాసుకున్నాం ప్లస్ 6 ఇంటూ y2 వాల్యూ 9 ప్లస్ 4 ఇంటూ y1 వాల్యూ మనకి ఎంత వచ్చింది, y1 వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 2. నెక్స్ట్ y0 వాల్యూ 1. సో ఇవన్నిటిని మనం మల్టిప్లై చేసి యాడ్ చేస్తే సో 1/16 ఇంటూ 65 ప్లస్ 428 are 112 plus 6 9s are 54, 4 2s are 8 plus 1. సో ఏమొస్తుంది 65 ప్లస్ 112 ప్లస్ 54 ప్లస్ 8 ప్లస్ 1. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 240 ఈక్వల్ టు 16 ఇంటూ 240 అంటే 1/16 ఇంటూ 240. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 16 240లో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి దేని వాల్యూ వచ్చింది u to the power of y2 u to the power of 4 y2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఎంత వచ్చిందమ్మా వాల్యూ 15 వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, గివెన్ దట్ log to the base 10 of 100 equal to 2, log to the base 10 of 101 equal to 2.0043, log to the base 10 103 value 2.0128, log to the base 10 104 value 2.0170. find out చేయమన్నా log base 10 of 102 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి
గివెన్ వాల్యూస్ ఏమి ఇచ్చారు 100, 101, 102, 103, 104. సో ఇక్కడ మనకి ఏమేమి మిస్ అయినాయి 100 నుంచి 104 వరకు వాల్యూస్ తీసుకుంటే అందులో మనకి దేని వాల్యూ మిస్ అయింది, మిస్సింగ్ టర్మ్ ఏంటి 102 వాల్యూ. సో దీని వాల్యూని మనని ఫైండ్ అవుట్ చేయమని. అలాగే y వాల్యూస్ ఏమి ఇచ్చాను మనకి 100 log to the base 10 of 100 వాల్యూ 2, అలాగే log to the base 10 of 101 వాల్యూ 2.0043, దీని వాల్యూ మిస్సింగ్ టర్మ్. నెక్స్ట్ ఏముంది మనకి log to the base 10 of 103 వాల్యూ 2.0128. నెక్స్ట్ వాల్యూ ఏమి ఇచ్చాడు, సో అది రాసుకున్నాను 2.0128. నెక్స్ట్ 104 వాల్యూ 2.0170. సో వీఆర్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి 4 వాల్యూస్ కదా, 1 2 3 4. మనం ఏం చెప్పుకున్నాం, మిస్సింగ్ టర్మ్ని కౌంట్ చేయకూడదు, అది కౌంట్ చేయకుండా మిగిలిన ఇచ్చిన వాల్యూస్ని మనమే కౌంట్ చేసుకోవాలి. అంటే 4 వాల్యూస్ ఉన్నాయి. సో సొల్యూషన్ ఏంటి, ఒక టర్మ్ మిస్ అవుతే ఏం చెప్పుకున్నాం, డెల్టా పవర్ n y0 ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ n వాల్యూ ఎంత మనకి 4, అంటే డెల్టా పవర్ 4 y0 ఈక్వల్ టు 0. డెల్టా అంటే రిలేషన్ ఏంటి e-1, e-1 y0 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది ఇంప్లైస్ దీని సింప్లిఫికేషన్ ఏంటి మనకి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షను 4c0 e to the power of 4 plus 4c1 e cube minus 1 plus 4c2 e square minus 1 whole square plus 4c3 e minus 1 whole cube plus 4c4 minus 1 whole to the power of 4 into y0 equal to 0. సో ఏమొస్తుంది మనకి e to the 4c0 వాల్యూ మనకి 1, e to the power of 4 మనకి 4c1 వాల్యూ 4 ఇంటూ -1 ఏమవుతుంది -4 e స్క్వేర్ ప్లస్ 4c2 వాల్యూ 6. సో 6 e స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ అంటే +1 కదా. సో 6 e స్క్వేర్ మైనస్ 4c3 వాల్యూ 4, ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1. సో -4e ప్లస్ ఏమవుతుంది 4c1 వాల్యూ 1, అలాగే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వాల్యూ కూడా 1. సో +1 ఇంటూ y0 ఈక్వల్ టు 0. సో మల్టిప్లై చేస్తే ఇంప్లైస్ e⁴ y0 -4e³ y0 ప్లస్ 6e² y0 -4e y0 ప్లస్ y0 ఈక్వల్ టు 0. ఏమొస్తుంది e⁴ y0 అంటే y4 -4e³ y0 అంటే y3 -4 ఇంటూ y3 ప్లస్ e² y0 అంటే y2 ప్లస్ 6 ఇంటూ y2 మైనస్ 4e y0 అంటే y1. సో -4y1 ప్లస్ y0 ఈక్వల్ టు 0. సో వీటి వాల్యూస్ ఏమి ఇచ్చాయి మనకి y4 వాల్యూ 2.0170 అది వేసుకున్నాం, -4 ఇంటూ y3 వాల్యూ 2.0128 ప్లస్ 6 ఇంటూ y2 వాల్యూ కదా మనం ఫైండ్ అవుట్ చేయండి. సో 6 ఇంటూ y2 మైనస్ 4 ఇంటూ y1 వాల్యూ 2.0043 ప్లస్ y0 వాల్యూ 2 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది మనకి 2.0170 మైనస్ మల్టిప్లై చేస్తే 8.0512 ప్లస్ 6y0 minus 8 into 0.172 plus 2 equal to 0. సో మనకి అలైస్ 2.0170 ప్లస్ 2 ఎంత అవుతుంది మనకి 0 ఇంప్లైస్ 4.0170 మైనస్ నెగిటివ్ టర్మ్స్ ఏమున్నాయి మనకి 8.01512 మైనస్ 8.0172 ఈ రెండిట్లో యాడ్ చేస్తే మనకి -16.0684 మిగిలిన టర్మ్ ఏంటి ప్లస్ 6y2 ఈక్వల్ టు 0. ఇట్లా క్యాల్సిల్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయండి అమ్మ, నేను నార్మల్గా వేసాను. సో ఇంప్లైస్ మనకి 6y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో 6y2 ఈక్వల్ టు మనకి ఇందులోంచి దీని వాల్యూ తీసేస్తే ఏమొస్తుంది మనకి -12.0514 వస్తుంది ఇటు సైడ్. దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అయిపోతుంది. సో 12.0514. సో మనకి ఓన్లీ y2 వాల్యూ కావాలి కాబట్టి 6ని కూడా ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. y2 ఈక్వల్ టు 12.0514 డివైడెడ్ బై 6.
సో ఏమొస్తుంది, ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 2.0086 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ చూడండమ్మా మనం 4C0 అలాగే 4C1 4C2 వాల్యూ 4C3 4C4 వాల్యూస్ ఎలా తీసుకున్నామో ఒకసారి చూడండి. మనకి ఫార్ములా ఏంటంటే NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టర్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో మనకి ఫస్ట్ 4C0 తీసుకోండి, ఏమవుతుంది, n అంటే ఇక్కడ 4, సో 4 ఫ్యాక్టోరియల్ బై r అంటే 0 ఫ్యాక్టోరియల్. సో 0 ఫ్యాక్టర్ అంటే 4 మైనస్ 0 ఫ్యాక్టర్, 4 మైనస్ 0 అంటే 4 కదా. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1/0 ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టర్ అంటే 1, 1/1 అంటే మనకి 1 వస్తుంది. నెక్స్ట్ చూడండి 4C4 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై r కూడా 4 n 4 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టర్ ఇంటూ 4 మైనస్ 4 అంటే 0 అవునా. సో 4 క్యాన్సిల్ అయిపోతుంది, 0 ఫ్యాక్టర్ అంటే 1 అంటే 1/1 అంటే 1. నెక్స్ట్ చూడండి అమ్మా 4C1 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టర్ ఇంటూ 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనకి 4 ఫ్యాక్టర్ని ఎలా రాసుకోవచ్చు, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 కింద రాసుకుంటాం. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఇంకేం మిగులుతుంది మనకి 4. నెక్స్ట్ చూడండమ్మా 4C2. సో దీనికి కూడా మనకి ఏమవుతుంది 4 ఫ్యాక్టోరియల్ బై ఏమవుతుంది CR అంటే 2 ఫ్యాక్టోరియల్ కదా, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. సో మనకి ఏమవుతుంది, మనకి 4 ఫ్యాక్టర్ని ఎలా రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు కదా. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, అలాగే 2 ఫ్యాక్టర్ అంటే 2, 2 2s are 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతాయి 2 3 అంటే 2 3s are 6, సో 6 వస్తుంది. నెక్స్ట్ 4 3 4, సో 4 3 4 కూడా సేమ్ దీనికిలాగా వస్తుంది, 4 ఫ్యాక్టర్ ఇంటూ 3 ఫ్యాక్టర్ ఇంటూ 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే సేమ్ దీని వాల్యూ కూడా 4 వస్తుంది. నెక్స్ట్ 4C4 వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఈ వాల్యూస్ వేసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఇక్కడతో మనకి 3rd యూనిట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ క్లాస్లో మనం 4th యూనిట్ స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ.